ప్రొడక్షన్ టెక్నాలజీ 2 ఇది 4th సెమిస్టర్లో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి రావడం జరుగుతుంది. దీని సబ్జెక్ట్ కోడ్ వచ్చేసరికి M404. ఈ సబ్జెక్ట్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి లెసన్ బై లెసన్ అనేది చూద్దాం. మిల్లింగ్ నుంచి ఒక రెండు షార్ట్ ఆన్సర్స్ అలాగే ఒక ఎస్ఐ క్వశ్చన్ ఓవరాల్గా 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ చూద్దాం. లిస్ట్ అవుట్ ఎనీ 6 types ఆఫ్ మిల్లింగ్ మిషన్స్. 6 types ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ లిస్ట్ అవుట్ చేయమంటాడు. లేదంటే దీన్నే క్లాసిఫికేషన్ ఆఫ్ మిల్లింగ్ మిషన్స్ కూడా అడుగుతారు అనమాట. ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అలాగే లిస్ట్ అవుట్ ఎనీ 4 వర్క్ హోల్డింగ్ డివైసెస్ యూజ్డ్ ఇన్ మిల్లింగ్ మిషన్స్. మిల్లింగ్ మిషన్లో వర్క్ హోల్డింగ్ డివైసెస్ని లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఎనీ 6 types ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్ని లిస్ట్ అవుట్ చేయడం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇండెక్సింగ్, లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ మెథడ్స్. ఇండెక్సింగ్ యొక్క డెఫినేషన్ రాసి ఒక 3 లైన్స్లో 2 లైన్స్లో నెక్స్ట్ ఏమేమి టైప్స్ ఉన్నాయి ఇండెక్సింగ్ మెథడ్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్ ద డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ మిల్లింగ్ కట్టర్స్ లిస్ట్ అవుట్ చేయాలి. దానికి యూజ్ చేసే మెటీరియల్ అనమాట, హై స్పీడ్ స్టీల్ కానీ కార్బైడ్ టిప్ టూల్స్ కానీ ఇలాంటివన్నీ. నెక్స్ట్ స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్ మిల్లింగ్ అండ్ డౌన్ మిల్లింగ్కి ఉన్న డిఫరెన్సెస్ ఒక 3 మెన్షన్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్ చూస్తే హార్జంటల్ మిల్లింగ్ మిషను అలాగే యూనివర్సల్ మిల్లింగ్ మిషను వర్టికల్ మిల్లింగ్ మిషను ఈ 3 మిల్లింగ్ మిషన్స్ అంటే హార్జంటల్లో యూనివర్సల్లో వర్టికల్లో లైన్ డయాగ్రామ్ డ్రా చేయడం, దాని యొక్క ఈచ్ పార్ట్ యొక్క ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులోంచి ఎక్కువగా హార్జంటల్ అడుగుతున్నాడు. ఒకవేళ యూనివర్సల్కి హార్జంటల్కి పెద్ద వేరియేషన్ ఉండదు, జస్ట్ టేబుల్ టిల్టింగ్ అనేది యూనివర్సల్లో చేయించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్ అనేది లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్ విత్ నీడ్ స్కెచ్ అని అడుగుతారు అనమాట. ఒక 2 కానీ అడగవచ్చు, లేదంటే 3 కట్టర్స్ కానీ డయాగ్రామ్స్తో అడగవచ్చు. అవి బాగా ప్రాక్టీస్ చేయాల్సి. నెక్స్ట్ గేర్ మేకింగ్ వచ్చేసరికి దీంట్లోంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఒక షార్ట్ ఆన్సర్ ఓవరాల్గా 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అప్లై టు గేర్స్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లిస్ట్ అవుట్ చేయాలి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గేర్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్. గేర్స్కి ప్లాస్టిక్ మెటీరియల్ని ఇచ్చేస్తాం కదా, అంటే ప్లాస్టిక్ గేర్స్ని ఇచ్చేస్తాం కదా, దాని యొక్క అడ్వాంటేజెస్ లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ ఫినిషింగ్ ఆపరేషన్స్. జస్ట్ గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ లిస్ట్ అవుట్ చేయడం. వై ఆర్ ద గేర్స్ ఆర్ హీట్ ట్రీటెడ్. గేర్స్ని హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాం, దీని రీజన్ ఒక 3 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ గేర్ హాబింగ్ మిషన్ విత్ నీడ్ స్కెచ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ గేర్ హాబింగ్ మిషన్ ఈ లెసన్ నుంచి, అది బాగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రాము అలాగే వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది అడ్వాంటేజెస్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ గేర్స్. ఇది కూడా ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఆ 2 బాగా ప్రాక్టీస్ అవ్వండి. హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ గేర్స్ మెథడ్స్ని లిస్ట్ అవుట్ చేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి డిస్క్రైబ్ ద నీట్ స్కెచ్ గేర్ షేపింగ్ ప్రాసెస్ యూజింగ్ పినియన్ అండ్ కటర్. ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాసెస్. ఇది థర్డ్ లెసన్, చాలా పెద్ద యూనిట్. దీంట్లోంచి కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇది షార్ట్ ఆన్సర్స్ కొన్ని సెలెక్టివ్గా నేర్చుకుంటే బాగుంటుంది. దీంట్లోంచి ఏంటంటే ఒక 2 షార్ట్ ఆన్సర్స్ అంటే 6 మార్క్స్, ఒక ఎస్ఐ క్వశ్చన్ 10 మార్క్స్, ఓవరాల్గా 16 మార్క్స్ రావడం జరుగుతుంది. దీంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. లిస్ట్ అవుట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అబ్రెసివ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రెసివ్స్ ఉంటాయి కదా గ్రైండింగ్ వీల్కి ఇచ్చేసి, అవి లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డిఫైన్ ద ఫాలోవింగ్ టర్మ్స్ గ్రిట్, గ్రేడ్, స్ట్రక్చర్. ఇవి డెఫినేషన్స్ ఒక 2 లైన్స్లో మనం రాయాల్సి ఉంటుంది డెఫినేషన్స్ జస్ట్. నెక్స్ట్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ విత్ ద ఫాలోవింగ్ మార్కింగ్ WC30 P8 V17. అంటే ఇక్కడ ఈ మీనింగ్స్ రాయాలన్నమాట. W అంటే ఏంటి, C అంటే ఏంటి, 30 అంటే ఏంటి, P అంటే ఏంటి, ఒక గ్రైండింగ్ వీల్ ఇవి దేన్ని ఇండికేట్ చేస్తే అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. V అంటే వెట్రిఫైడ్ బాండ్ అండి, ఇలాగ మొత్తం 17 ఇవి న్యూమరికల్స్ ఉంటాయి కదా, వాల్యూస్ అన్నిటికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం మనం ఈ వరుసగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రైండింగ్ వీల్. లిమిటేషన్స్ ఏంటి గ్రైండింగ్ వీల్కి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది గ్రైండింగ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ హార్నింగ్, లిస్ట్ అవుట్ ద అప్లికేషన్స్ ఆఫ్ హార్నింగ్ డెఫినేషను అలాగే దాని యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఇచ్చేస్తారనేది రాయాల్సి ఉంటుంది.
వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గానిక్ కోటింగ్ ఫంక్షన్ ఏంటనేది 3 మార్క్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్, లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్ కూడా అడుగుతూ ఉంటుంది 3 మార్క్స్కి. ఇందులో ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి గ్రైండింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద ప్లేన్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ విత్ నీడ్ స్కెచ్. ఇందులోంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎస్ఐ క్వశ్చన్స్, కొన్ని మెయిన్ క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సిలిండ్రికల్ గ్రైండింగ్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రలైజ్ గ్రైండింగ్, దీని స్కెచ్ కూడా రాసేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మెన్షన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోవింగ్ ప్రాసెస్, మెటల్ స్ప్రేయింగ్, గాల్వనైజింగ్, హార్డ్ డిప్పింగ్. ఇది కూడా ఎక్కువసార్లు రిపీట్ అయిన వచ్చింది. మెటల్ స్ప్రేయింగ్, గాల్వనైజింగ్, హార్డ్ డిప్పింగ్. ఇందులోంచి ఏదైనా 2 ఇవ్వచ్చు, 2 ఇచ్చి 5 మార్క్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ విత్ నీడ్ స్కెచ్. ఆల్రెడీ ఇది కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది, కొంచెం బాగా ప్రాక్టీస్ అవుతే మనకి చేయగలుగుతాం. ఇది కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసరికి 4th లెసన్ ఇది, మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్. ఈ మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్ అనేది తక్కువ సిలబస్, అలాగే చాలా ఈజీ. దీంట్లోంచి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఐ క్వశ్చన్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. క్వశ్చన్స్ తక్కువ కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ అవుతే స్కోరింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్. దీన్నే మనం ట్రెడిషనల్ అండ్ నాన్ ట్రెడిషనల్ మెషినింగ్ అంటాం. అందుకనే డిఫరెన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, చాలాసార్లు రిపీటింగ్ వచ్చినది. ట్రెడిషనల్ నాన్ ట్రెడిషనల్ అన్న ఒకటే, కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ అన్న ఒకటే. ఆ డిఫరెన్సెస్ ఒక 3 రాయాల్సి ఉంటుంది అన్నమాట పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మోడర్న్ మెషినింగ్, లేదంటే లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ అనవచ్చు, లేదంటే మోడర్న్ మెషినింగ్ టెక్నిక్స్ అని అనవచ్చు. అవి డిఫరెంట్ టైప్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈడిఎం అని, ఏజేఎం అని, అల్ట్రాసానిక్ మెషినింగ్ అని, ఇలాగా డిఫరెంట్ టెక్నిక్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ఎనీ 6 అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ మెషినింగ్. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అనేది నాన్ ట్రెడిషనల్ అంటే మోడర్న్ మెషినింగ్ టెక్నిక్స్లో అడ్వాంటేజెస్ అనేది రాయాల్సి ఉంటుంది, ఒక 6. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి దీంట్లోంచి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 4 కూడా చదువుకుంటే కంపల్సరీగా ఒకటి వస్తుంది అనమాట ఇప్పుడు. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఈడిఎం మిషన్ మీద ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఈడిఎం మిషన్. దాని తర్వాత అల్ట్రాసానిక్ మిషన్. ఈ రెండింటిలోంచి ఎక్కువగా ఒకటి ఇస్తాను కంపల్సరీగా. ఫస్ట్ ఈడిఎం మిషన్ బాగా ప్రాక్టీస్ అవ్వండి, ఆ డయాగ్రాము, అలాగే దాంట్లో వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అబ్రెసివ్ జెట్ మిషన్ విత్ నీడ్ స్కెచ్, స్టేట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అల్ట్రాసానిక్ మిషనింగ్. ఒకసారి ఇది ఎస్ఐ క్వశ్చన్ కాకపోతే షార్ట్ ఆన్సర్లో ఎక్కువ సార్లు కూడా వస్తుంది అనమాట. అల్ట్రాసానిక్ మిషనింగ్ ప్రిన్సిపల్ అడుగుతాడు, లేదంటే ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఎక్కువ సార్లు వస్తుంది అనమాట. అందుకని కంపల్సరీగా క్వశ్చన్ నేర్చుకోండి. అల్ట్రాసానిక్, ఈడిఎం అసలు వదలకూడదు. అల్ట్రాసానిక్ మిషనింగ్ విత్ నీడ్ స్కెచ్, ఎక్స్ప్లెయిన్ అండ్ స్టేట్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి లేజర్ బీమ్ మిషనింగ్, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, అప్లికేషన్స్ రాయాల్సి ఉంటుంది. ఇవి 4 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ అవ్వండి, ఒక 10 మార్క్స్, అలాగే ఒక షార్ట్ ఆన్సర్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చేసరికి ప్లాస్టిక్ ప్రాసెసింగ్. ఇది 5th లెసన్ ఇది. ఇందులో ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఐ క్వశ్చన్, ఓవరాల్గా 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి రైట్ ఎనీ 4 ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. మనం ప్లాస్టిక్స్ ఎక్కడ ఇచ్చేస్తాం, అలాగే దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. డిస్టింగ్విష్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెటింగ్ ప్లాస్టిక్స్. ఈ థర్మోప్లాస్టిక్స్, థర్మోసెటింగ్కి ఉన్న డిఫరెన్సెస్ ఒక 3 రాయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ఫాలోవింగ్ ఎడిటివ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్స్కి మనం కొన్ని యాడ్ చేస్తాం కదా, ఎడిటివ్స్ అంటాం. దీని పర్పస్ ఏంటి, పిగ్మెంట్స్ కానీ, స్టేబిలైజర్స్ కానీ, క్యాటలిస్ట్ కానీ అడుగుతారు. ఇవి జస్ట్ ఒక సింగిల్ లైన్స్లో, లేకపోతే 2 లైన్స్లో, 3 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఒకసారి 3 అడుగుతున్నాడు, ఒకసారి 2 అడుగుతున్నాడు, 1.5 కింద. నెక్స్ట్ లిస్ట్ అవుట్ వేరియస్ మౌల్డింగ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ ప్లాస్టిక్స్. వేరియస్ మౌల్డింగ్ మెథడ్స్ అనేది లిస్ట్ అవుట్ చేయమంటున్నాడు. ఇవి ప్లాస్టిక్స్ మీద. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి దీంట్లో ఇంజెక్షన్ మోల్డింగ్ చాలా ఇంపార్టెంట్, దాని డయాగ్రాము, వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. అలాగే బ్లో మోల్డింగ్, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, కంప్రెషన్ మోల్డింగ్, ట్రాన్స్ఫర్ మోల్డింగ్. ఈ 4 బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఒక్కొక్కసారి లేకపోతే క్యాలెండరింగ్ కోసం కూడా వీటి కోసం అడుగుతున్నాడు. మళ్ళీ క్వశ్చన్స్ ఎక్కువైపోతేనే కొన్ని మెయిన్ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాం. ఈ 4 ప్రాక్టీస్ అవుతుంది, సరిపోతుంది. నెక్స్ట్ ప్రెస్ టూల్స్. ఈ ప్రెస్ టూల్స్ నుంచి ఏంటంటే డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్లాంకింగ్ అండ్ పీర్సింగ్. ఇది షార్ట్ ఆన్సర్. ఇందులోంచి కూడా 13 మార్క్స్, ఒక ఎస్ఏ, ఒక షార్ట్ రావడం జరుగుతుంది. ఇది షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ బ్లాంకింగ్ అండ్ పీర్సింగ్. వాట్ ఈజ్ మీన్ బై పవర్ ప్రెస్ మీనింగ్ ఏంటి అంటే డెఫినేషన్ రాయాలన్నమాట. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రెస్ క్లాసిఫికేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ప్రెస్ యొక్క స్పెసిఫికేషన్స్ అంటే హౌ ద ప్రెస్ ఈజ్ స్పెసిఫైడ్, ఇది టర్నేజ్ నుంచి చేస్తాం, అదే
ఎలా చేస్తాం అనేది దాని యొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్ విత్ నీడ్ స్కెచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. అక్కడ మనం లిస్ట్ అవుట్ చేసి డైస్ అందులో ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాడే మెన్షన్ చేసేస్తున్నారు అనమాట. ఒక 2 డైస్ నేమ్స్ రాసి దానికోసం డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ నేర్చుకోవడం మంచిది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలాగే లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ప్రెస్ కటింగ్ ఆపరేషన్స్. ప్రెస్ టూల్ కటింగ్ ఆపరేషన్స్ లిస్ట్ అవుట్ చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌ ద ప్రెసెస్ ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ఎనీ వన్ విత్ నీడ్ స్కెచ్. ఇది ఒక ప్రెస్ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తామో అలాగే దాంట్లో ఎనీ వన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు విత్ డయాగ్రామ్తో. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద షీర్ యాక్షన్ ఇన్ కటింగ్ ఆపరేషన్స్. ఇది ఎక్కువగా 5 మార్క్స్ అడుగుతున్నాడు, 2-3 సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది కూడా. షీర్ యాక్షన్ ఇన్ కటింగ్ ఆపరేషన్స్లో ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది 5 మార్క్స్కి. దీంతోపాటు ఏదైనా ప్రెస్ క్లాసిఫికేషన్ కానీ లేదంటే షీరింగ్ అండ్ బ్లాంకింగ్ ఏదైనా ఒక 5 మార్క్స్కి కల్పిస్తాడు 10 మార్క్స్ కింద. నెక్స్ట్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్. ఇందులోంచి ఒక 3 మార్క్స్ ఒక ఎస్ఐ మార్క్ మొత్తం 13 మార్క్స్ రావడం జరుగుతుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ జిగ్ అండ్ ఫిక్సర్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. జిగ్కి ఫిక్సర్కి ఉన్న డిఫరెన్షియేషన్, ఆ డెఫినేషన్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ జిగ్ అండ్ ఫిక్సర్స్. అడ్వాంటేజ్కి అంటే జిగ్స్ అండ్ ఫిక్సర్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ జిగ్ అండ్ ఫిక్సర్, దీని డెఫినేషన్ రాయాలి. జనరల్గా ఏంటంటే 3rd క్వశ్చన్ చదువుకుంటే ఫస్ట్ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, డిఫరెన్షియేషన్ కూడా ఈజీగా రాయగలుగుతాం. నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుషెస్ యూజ్డ్ ఇన్ డ్రిల్ జిగ్. డ్రిల్ జిగ్స్ టైప్స్ ఆఫ్ బుషెస్ మొత్తం డిఫరెంట్ టైప్స్ లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంటే. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాంప్స్ యూజ్డ్ ఇన్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాంప్స్, అందులో జిగ్స్ అండ్ ఫిక్సర్స్లో క్లాంప్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది అడుగుతున్నాడు. ఇందులో మొత్తం అన్నీ నేర్చుకుని డయాగ్రామ్స్తో ప్రాక్టీస్ అవ్వాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రిల్ జిగ్స్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ జిగ్స్ విత్ నీడ్ స్కెచ్. డ్రిల్ జిగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ అవుట్ చేసి అందులో ఎనీ 2 ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా అయితే ఫస్ట్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఇందులోంచి లిస్ట్ అవుట్ చేయమంటున్నాడు, ఎనీ 2 రాయమంటాడు విత్ డయాగ్రామ్స్తో, లేదంటే వాడే మెన్షన్ చేసేస్తాడు అనమాట. అందులో ఎనీ 2 ఇచ్చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. లాస్ట్ వన్ వచ్చేసరికి జిగ్ బోరింగ్ మిషన్. ఇది ఇందులోంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఎయిత్ లెసన్ ఇది. ఇందులోంచి షార్ట్ ఆన్సర్స్ వద్దాం. వాట్ ఈజ్ జిగ్ బోరింగ్ మిషన్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్. జిగ్ బోరింగ్ మిషన్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇవి ఎలా స్పెసిఫై చేస్తాం అది కూడా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టేట్ ద అప్లికేషన్ ఆఫ్ జిగ్ బోరింగ్ మిషన్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. అలాగే స్టేట్ ద మెథడ్ ఆఫ్ లొకేటింగ్ హోల్స్ యాక్యురేట్లీ. హోల్స్ని లొకేట్ చేయడానికి ఏ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి జిగ్ బోరింగ్ మిషన్ అనేది లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్ చూద్దాం. డ్రా క్రాస్ రైల్ జిగ్ బోరింగ్ మిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే షార్ట్ ఆన్సర్లో కూడా ఓన్లీ డయాగ్రామ్ అడుగుతుంది, అప్పుడు డయాగ్రామ్ మాత్రం డ్రా చేయాలి షార్ట్ ఆన్సర్ అయితే. ఎస్ఐ క్వశ్చన్ మాత్రం డయాగ్రామ్తో పాటు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ లొకేటింగ్ హోల్స్ ఇన్ జిగ్ బోరింగ్ మిషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ జిగ్ బోరింగ్ మిషన్. ఇవి లెసన్ కూడా ఇది కూడా తక్కువ సిలబస్ ఉంటుంది. లాస్ట్ లెసన్ కూడా జిగ్ బోరింగ్ మిషన్, దీంట్లోంచి కూడా ఈజీగా స్కోర్ చేయగలుగుతూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.